హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అది జీడిఎస్. సో జీడిఎస్లో అసలు ఇది ఎందుకు ఎక్సలెంట్ నోటిఫికేషన్ అంటున్నాం అంటే, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా సొంత జిల్లాలో మీ ఇంటికి దగ్గర ఉంటారు. సో సొంత జిల్లాలో ఉంటారు, మీ ఇంటికి దగ్గరగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారు. పార్ట్ టైం జాబు రోజుకు 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే మీ యొక్క పని ఉంటది. సో 4-5 గంటలు మీ పని అయిపోయినంక మీ సొంత పని చేసుకోవచ్చు. మీరు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ సొంతంగా వర్క్ అనేది చేసుకోనీకి ఉంటది. ఎస్పెషల్లీ ఎవరైతే హైయర్ స్టడీస్‌కి ప్రిపేర్ అవుతారో, సో హైయర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితారో, లేకపోతే ఇంకా ఏదైనా స్టడీస్ చేసుకుంటారో, సో వాళ్ళకి ఇది వెరీ వెరీ కంఫర్ట్ ఉంటది. దీన్ని ఒక పార్ట్ టైమ్ లాగా చేయొచ్చు. అదేవిధంగా ఎన్ని మార్కులొస్తే అప్లై చేసుకోవాలి? సో ఎన్ని మార్కులొస్తే అప్లై చేసుకోవాలనేది నాన్‌సెన్స్ క్వెషన్. సో మీకు ఎన్ని మార్కులొచ్చినా అప్లై చేసుకోండి. మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా మీకొస్తది. సో ఇది ఏం చేస్తారంటే, మార్క్స్ ఎవరికైతే హైయెస్ట్ ఉన్నాయో సో వాళ్ళని తీసుకొని వాళ్ళ రిజర్వేషన్‌లో పోస్టులున్నాయా లేవా చూసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరికీ సేమ్ మార్క్స్ ఉంటే అక్కడ వాళ్ళకి ఏజ్ క్రైటీరియాని తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో అదంతా ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. సిస్టమ్ అప్డేటెడ్ ఆటోమేటిక్‌గా జరిగిపోతా ఉంది. సో కాబట్టి మీకు ఎన్ని మార్కులొచ్చినా గానీ మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో అయితే 1215 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో అయితే 519 పోస్టులనేది వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఇక్కడ ఎవరు ఎలిజిబిలిటీ అంటే డెఫినెట్‌గా ఏ స్టేట్‌లో అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ యొక్క మదర్ టంగ్ అనేది చదవడం, రాయడం అనేది రావాలి. సో మదర్ టంగ్ అనేది చదవడం, రాయడం రావాలి. మీకు గనక తెలుగు చదవడం, రాయడం రాకపోతే మీరు ఇన్‌ఎలిజిబుల్. సో మీకు హిందీ గనక వచ్చుంటే వేరే స్టేట్‌లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక పర్సన్ ఏ స్టేట్‌లో అయినా అప్లై చేయొచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఏ స్టేట్‌లో అయినా చేయొచ్చు. కానీ ఒక పర్సన్ ఒక స్టేట్‌లో మాత్రమే అప్లై చేయాలి. సో ఈ ఉద్యోగం మేలే చేయాలి, ఫీమేలే చేయాలని ఏం లేదు. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అప్లికేషన్స్ అనేవి 10వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి. సో 3వ తారీఖు వరకు ఉన్నది. ఆన్‌లైన్‌లో 3/3/2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి. సో ఎడిట్ ఆప్షన్, ఒకవేళ మీరేమైనా మిస్టేక్స్ చేస్తే అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి ఎడిట్ చేసుకోనీకి 6/3 నుంచి 8/3/2025 వరకు అంటే 3 రోజులు టైం అనేది ఇచ్చిర్రు. సో ఈ 3 రోజులల్లా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మాక్సిమం అప్లై చేసేటప్పుడే కరెక్ట్ చేస్తే ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం అనేది రాదు. ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ 18 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం 40 సంవత్సరాల వరకు ఉండొచ్చు. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వైజ్ ఎస్సీ, ఎస్టీకి ఒక రిలాక్సేషన్, బీసీకి ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మాక్సిమం ఏజ్ అనేది 40 అని అనుకున్నాం కదా! సో ఎస్సీకి వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటది. అప్ టు 45 దాకా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీకి 40+3 సో 43 వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారు కదా! సో వీళ్ళకైతే నో ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ లేదు. ఫిజికల్ పర్సన్ విత్ డిజేబిలిటీ. సో డిజేబిలిటీ ఉన్న పర్సన్‌కైతే 40+10 సో 50 ఇయర్స్ వరకు ఈయనకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ క్యాండిడేట్ అయితే మాత్రం ఇంకో 13 ఇయర్స్ 40+13 వరకు మొత్తం మీద 53 ఇయర్స్ వరకు ఈయనకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అయ్యుంటే మాత్రం ఈయనకి సో 40+15 సో దట్ ఈక్వల్ 55 ఇయర్స్ వరకు ఈయనకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇందులో టైప్స్ ఆఫ్ పోస్టులు 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో ఒకటొచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ వచ్చేసి డక్ సేవక్. సో ఈ 3 రకాల ఉద్యోగాలు అనేవి జీడీఎస్‌లో ఉన్నవి. సో వీళ్ళ యొక్క వర్క్ ప్రొఫైల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అంటే వీళ్ళు ఏం చేస్తారు? ఈ బ్రాంచ్ మేనేజర్ అనేవాడు
బ్రాంచ్కి హెడ్గా ఉంటాడు. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈయన ఏం పని చేస్తాడు? పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. సో ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అయితే ఉందో విలేజ్‌కో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉంటది. సో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌కి ఈయనే హెడ్ ఉంటాడు. ఈయన పోస్టల్ ఆపరేషన్స్ అనేవి చేస్తా ఉంటాడు. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని రీసెంట్‌గా ఒకటి తీసుకొచ్చింది. అక్కడ ఏందంటే డిపాజిట్స్ గూడా వీళ్ళు కొన్ని తీసుకుంటారు. డిపాజిట్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఇన్సూరెన్సెస్ గూడా చేస్తా ఉంటారు. సో అలాంటి ఆపరేషన్స్ అన్నీ గూడా చేస్తా ఉంటాడు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ గూడా ఈయన చూసుకుంటా ఉంటాడు. అక్కడ ఏది జరిగినా గానీ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఈ బీపీఎందే ఉంటది. సో ఇది డెస్క్ జాబ్ అన్నట్టు. సో ఫీల్డ్ మీదకి చాలా రేర్‌గా ఉంటది. డెస్క్ జాబ్ ఉంటది. సో ఇక్కడొచ్చేసి మార్కెటింగ్, ప్రమోషన్స్ చేయడం, అదేవిధంగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ సేల్ చేయడం కూడా ఈయన చేస్తూ ఉంటాడు. ఎవరైతే బ్రాంచ్‌కి వస్తారో సో అక్కడ ప్రొడక్ట్స్ సేల్ చేయడం, అదేవిధంగా మార్కెటింగ్ చేయడం, ప్రమోషన్ చేయడం ఉంటాయి. మరి ఈడ మార్కెటింగ్ చేసే ఏముంటాయంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ సర్వీస్ అయితే జనాలకు ప్రొవైడ్ చేస్తుందో, పబ్లిక్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీసెస్‌ని పబ్లిక్ ఇస్తా ఉంటాడు. ఇన్సూరెన్స్ గానీ, పాలిసీస్ గానీ అవన్నీ కూడా ఈయన చేస్తా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈయన ఏం చేస్తాడు? స్టాంప్స్ అండ్ స్టేషనరీస్‌ని సేల్ చేయడం, అదేవిధంగా మెయిల్ టు డోర్ స్టెప్స్. సో మెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డోర్ స్టెప్స్ దాకా తీసుకుపోతా ఉంటాడు. అదేవిధంగా ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటాడు. అది ఈయన యొక్క డ్యూటీ. ఈయన దీనితో పాటుగా పేమెంట్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా బీపీఎం ఇన్ పోస్టల్ ఆపరేషన్స్ ఇన్ ఏ మేనర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫార్మేట్. సో ఈయన ఏం చేస్తాడంటే ఈ బీపీఎం ఉంటాడు కదా, ఆయనకు అసిస్టెంట్‌గా కూడా చేస్తూ ఉంటాడు. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ కూడా ఈయన చేస్తాడు. ఏది ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్కెటింగ్ చేయడం అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈయన యొక్క రెసిడెన్స్ వచ్చేసి విత్ ఇన్ ద డెలివరీ జ్యూరిస్డిక్షన్. సో ఈయన ఎక్కడెక్కడైతే డెలివరీస్ ఇస్తాడో ఈయన జ్యూరిస్డిక్షన్‌లో ఆ మెయిల్స్ అనేవి ఎక్కడెక్కడైతే డెలివరీ ఇస్తాడో ఆ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఈయన యొక్క రెసిడెన్స్ అనేది ఉంటది. ఉంచుకోవాలి కూడా. ఈయనది బీపీఎం యొక్క రెసిడెన్స్ అనేది కూడా ఆ జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే ఉండాలి. అదేవిధంగా సో డక్ సేవక్ ఏం చేస్తాడు? ఈయన డ్యూటీస్ కూడా సేమ్ ఉంటాయి. మన అసిస్టెంట్ బీపీఎం డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ డ్యూటీస్ ఉంటాయి. కాకపోతే ఈయన ఏం చేస్తాడంటే సేమ్ డ్యూటీస్ కాకపోతే సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఈయన యొక్క డ్యూటీస్ అనేవి ఉంటాయి. ఈయన ఏం చేస్తాడంటే అక్కడేమో ఆయన బీపీఎంకి అసిస్టెంట్‌గా ఉంటాడు కదా! ఈయనేమో పోస్ట్ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా ఉంటాడు. పోస్ట్ మాస్టర్ చెప్పింది అదేవిధంగా పై ఆఫీసర్స్ చెప్పినవి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితూ ఉంటారు. ఇందులో ఏందంటే ముగ్గురు పొజిషన్‌లు కూడా పై ఆఫీసర్స్ ఏది చెప్పినా గానీ ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఫాలో కావాలి. అది కామన్. వీళ్ళ యొక్క సాలరీస్ ఎలా ఉంటాయి? సో బీపీఎం యొక్క సాలరీ 12,000 నుంచి 29,000 దాకా ఉంటది. 29,380 దాకా ఉంటది. అదేవిధంగా ఏ బీపీఎం డక్ సేవక్ ఈయన యొక్క సాలరీ 10,000 నుంచి మినిమం 10,000 నుంచి 24,470 రూపాయల వరకు ఉంటది. సో దీనితో పాటు టీఏ అనేది ఎక్స్‌ట్రా వస్తది. అంటే బీపీఎం గనక ఎక్కితే 12,000 ప్లస్ టీఏ 6,000 అంటే ఈయనకు మినిమమ్ 18,000 వస్తుంది. సో ఈయనకొచ్చేసి 10,000 ప్లస్ 6,000 సో 16,000 వరకు ఈయనకొస్తది. ఎవరికి? ఏబీపీఎంకి అదేవిధంగా డక్ సేవక్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. సో 10th క్లాస్ స్టాండర్డ్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కలిగి ఉండి అందులో పాస్ అయి ఉండాలి. అంటే 10th పాస్ అయి ఉండాలి. అందులో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది ఉండాలి. అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్‌లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్. సో 10th స్టాండర్డ్ వరకు అతను లోకల్ లాంగ్వేజ్ అనేది కలిగి ఉండాలి. అంటే లోకల్ లాంగ్వేజ్ అని వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకేనా? 10th స్టాండర్డ్ వరకు తెలుగు వాళ్ళైతే తెలుగు, హిందీ వాళ్ళైతే హిందీ, తమిళ్ వాళ్ళైతే తమిళ్. అక్కడున్న లోకల్ లాంగ్వేజ్ అనేది అప్ టు 10th వరకు లోకల్ లాంగ్వేజ్ కలిగి ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే బెటర్, సైక్లింగ్ వస్తే బెటర్. అదేవిధంగా సో దీనికి సంబంధించి ఏ విధమైన సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఇవి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లాగా యూజ్ అవుతాయి. సో మేబీ సమ్ టైమ్స్ యూజ్ అయితే దీనికి తగ్గట్టు కూడా డెస్క్ జాబ్‌లు అవి కూడా ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది కాబట్టి ఇవి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. సో ఉంటే బెటర్. సో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నీడ్ ఏం కాదు. ఉంటే బెటర్. సెలక్షన్ క్రైటీరియా ఆల్రెడీ చెప్పినాం కదా. బేసిస్ ఆఫ్
సిస్టమ్ జనరేటెడ్, సిస్టమే జనరేట్ చేస్తుంది. సో మీకు వచ్చిన మార్క్స్ని అందులో అప్డేట్ చేస్తారు, మీ రిజర్వేషన్ని మెన్షన్ చేస్తారు, అదేవిధంగా మీ యొక్క ఏజ్ని కూడా మెన్షన్ చేస్తారు. మీ ఏజ్ని బట్టి, మీకు వచ్చిన మార్క్స్ని బట్టి, మార్క్స్లో మీ ఏజ్ని బట్టి, అందులో మీ రిజర్వేషన్ బట్టి మీకు ఉన్నదా లేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీరు దానికి క్వాలిఫై అవుతురా లేదా అనే దాన్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ డిపార్ట్మెంటల్, ఓకేనా. సో డిపార్ట్మెంట్ అది కూడా సిస్టమ్ జనరేటర్, సిస్టమే జనరేట్ చేసుకుంటుంది. మీరు సిస్టంలో ప్రతి డేటా ఇస్తున్నారు కాబట్టి సిస్టమ్ అనేది జనరేట్ చేసి అవుట్పుట్ని బయటికి ఇస్తుంది. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్. సో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక, మీరు సెలెక్ట్ అయిపోయాక మీకు వెరిఫికేషన్ సందర్భంలో 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ చేసినటువంటి 2 sets కాపీస్ కావాలి. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్. సో ఒరిజినల్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటే, మార్క్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాలి. ఎందుకు మార్క్స్ షీట్ అంటే, మీకు మార్క్స్ బేస్ మీదనే కదా ఇచ్చేది. సో కాబట్టి మార్క్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాలి. ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ రిజర్వేషన్ బేస్ మీద కూడా మనకు ఉద్యోగాలనే ఇస్తారు, అంటే ఏ రిజర్వేషన్లు ఏమున్నది కాబట్టి రిజర్వేషన్ సర్టిఫికేట్. పీడబ్ల్యూడి అయితే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మాత్రం అది కూడా. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఈడబ్ల్యూఎస్. అదేవిధంగా ట్రాన్స్జెండర్, ఎందుకు ట్రాన్స్జెండర్, మీకు ట్రాన్స్జెండర్ కోటా ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ కూడా ఫీజు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీస్, అంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్. సో మెడికల్ ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్ అంటే మీరు సబ్మిట్ చేసేటటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ అనేది గవర్నమెంట్ ఆఫీసర్ ఇచ్చిందై ఉండాలి. గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్. సో ఈ సర్టిఫికేట్స్ని మీరు తీసుకుపోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసే ముందు మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి కాబట్టి, సో దానికి ఓటీపీ వస్తుంది కాబట్టి ఒక మొబైల్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా మెయిల్ ఐడికి కూడా ఓటీపీ అనేది వస్తుంది అప్లై చేసేటప్పుడు. సో మెయిల్ ఐడిని దగ్గర పెట్టుకోండి. ఆధార్ నెంబర్ ఉంటే మాత్రం ఆధార్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. ఓన్లీ ఇఫ్ అవైలబుల్ ఉంటేనేమో ఎంటర్ చేయండి, లేకుంటే అది నెసెసిటీ కాదు. ఉంటే మాత్రం ఎంటర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బోర్డ్ అండ్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్ మెట్రికులేషన్. సో ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా స్కానెడ్ ఫోటో. సో స్కాన్ చేయడానికి ఒక ఫోటో ఉండాలి. అది 50 కేబీలో ఉండాలి. 50 కేబీలో ఆల్రెడీ మీరు దాన్ని చేసి పెట్టుకోండి. ఫార్మేట్ వచ్చేసి జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. జేపీఈజీ ఫార్మేట్లో 50 కేబీ కింద చేసి రెడీగా పెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ వచ్చేసి జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. ఇది 20 కేబీ ఉండాలి. ఫార్మేట్ లెస్ దెన్ 20. సో 20 కంటే కూడా తక్కువ ఉండాలి. ఇది వచ్చేసి లెస్ దెన్ 50 కేబీ. 50 కేబీ కంటే తక్కువ ఉండాలి. సో పేమెంట్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ ఛార్జెస్. సో ఈ 100 రూపీస్ తోటే అన్ని పోస్టులకి 100 రూపీసే. ఈజ్ accepted for all female applicants, SC/ST applicants, PWD applicants and trans women. సో ట్రాన్స్ ఉమెన్కి, SC/STకి, ఫీమేల్కి, అదే PW క్యాండిడేట్స్కి ఈ 100 రూపీస్ కూడా లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.